సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి కలి సత్య యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి తీర్థములకెల్ల పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమ యుగము సద్గతి యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము సంగమ యుగము సద్గతి యుగము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమ యుగము సద్గతి యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము ముక్తి జీవన్ ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమ యుగము సంగమ యుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు నెంబర్ వార్ సతో ప్రధానంగా అయినప్పుడు ప్రకృతి ప్రకోపాలు లేక వినాశనాల ఫోర్సు పెరుగుతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ప్రశ్న: ఏ పురుషార్థం చేసేవారికి తండ్రి వారసత్వం పూర్తిగా ప్రాప్తిస్తుంది? జవాబు: వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలంటే మొదట తండ్రిని తమ వారసునిగా చేసుకోండి. అంటే మీ వద్ద ఉన్న దానినంట తండ్రికి అర్పించండి. తండ్రిని తమ పుత్రునిగా చేసుకుంటే పూర్తి వారసత్వానికి అధికారులుగా అవుతారు. సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు పూర్తి వారసత్వం లభిస్తుంది. సంపూర్ణ పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు తిని కొద్దిగా రొట్టె లభిస్తుంది. ఓం శాంతి. పిల్లలు కేవలం ఒక్కరి స్మృతిలోనే కూర్చోరాదు, ముగ్గురు స్మృతిలో కూర్చోవాలి. భలే వారు ఒక్కరే కానీ వారే తండ్రి, శిక్షకుడు, సద్గురు కూడా అయ్యారని మీకు తెలుసు. మనందరినీ వాపస్ తీసుకువెళ్లేందుకు వచ్చారు. ఈ కొత్త విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. భక్తి నేర్పించేవారు, శాస్త్రాలను వినిపించే వారందరూ మనుష్యులని మీకు తెలుసు. వీరినైతే మనిషి అని అనరు. వీరు నిరాకారులు. కూర్చొని నిరాకార ఆత్మలకు చదివిస్తారు. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. మీరిప్పుడు బేహద్దు తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఆత్మీక పిల్లలారా, మీరు నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయని బేహద్దు తండ్రి చెప్పారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవి ఏవీ లేవు. తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తున్నారని మీకు తెలుసు. ఎంత ఉన్నతమైన గొప్ప టీచర్ కాబట్టి పదవిని కూడా ఉన్నతోన్నతమైనదే ప్రాప్తి చేయిస్తారు. మీరు ఎప్పుడైతే నెంబర్ వారు పురుషార్థానుసారం సతో ప్రధానంగా అవుతారో అప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది. ప్రకృతి ప్రకోపాలు కూడా సంభవిస్తాయి. స్మృతి కూడా తప్పకుండా చేయాలి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. కొత్త ప్రపంచం కొరకు ఈ జ్ఞానాన్ని పురుషోత్తమ సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. చిన్న పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. మీరైతే వివేకవంతులు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశమవుతాయి. అంతేకాక తండ్రి ద్వారా ఉన్నత పదవి పొందుతామని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణులు పొందిన పదవి శివబాబా ద్వారానే పొందారని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులే మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు బ్రహ్మ సరస్వతిగా అయ్యారు. వీరే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు. మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉన్నది. మీరిప్పుడు మూఢనమ్మకంతో దేవతల ఎదుటకు వెళ్ళి తల వంచరు. మనుషులు దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని పతితులుగా నిరూపించుకుంటారు. మీరు సర్వగుణ సంపన్నులు. మేము పాపులము, వికారులము, మాలో ఏ గుణమూ లేదు అని అంటారు. మీరు ఎవరినైతే మహిమ చేశారో అలాంటి వారిగా ఇప్పుడు మీరే తయారవుతూ ఉన్నారు. బాబా, ఈ శాస్త్రాలు మొదలైనవి చదవటం ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అని అడుగుతారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి అని తండ్రి చెప్తారు. ఇవన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి. మీరిక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ధారణ అవ్వాలి. ఈ సంస్కారాన్ని ఆత్మ తీసుకువెళ్తుంది. భక్తి సంస్కారము వెళ్ళదు. భక్తి సంస్కారము కలిగిన వారు పాత ప్రపంచంలో మనుషుల వద్దనే జన్మ తీసుకుంటారు. ఇది కూడా తప్పనిసరి. మీ బుద్ధిలో మొత్తం ఈ జ్ఞాన చక్రమంతా తిరుగుతూ ఉండాలి. దీనితో పాటు బాబాను కూడా స్మృతి చేయాలి. బాబా మనకు తండ్రి కూడా అయినారు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి. తండ్రి మనకి టీచర్ కూడా అయినారు.
కాబట్టి చదువంతా బుద్ధిలోకి వస్తుంది. సృష్టి చక్ర జ్ఞానము బుద్ధిలో ఉన్నది. దీని ద్వారా మీరు చక్రవర్తి రాజాగా అవుతారు. స్మృతి యాత్ర జరుగుతూ ఉంటుంది. భక్తి మరియు జ్ఞానము. తండ్రిని జ్ఞానసాగరుడు అంటారు. వారికి భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు పూర్తి అవుతుందో భక్తిలోని సారమంతా తెలుసు. మనుషులకి తెలియదు. తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. సత్యయుగంలో మీరు దేవీ దేవతలుగా విశ్వానికి అధికారులుగా ఉండేవారు. అక్కడ భక్తి అనే పేరు కూడా ఉండదు. ఒక్క మందిరం కూడా ఉండేది కాదు. అందరూ దేవీ దేవతలే ఉండేవారు. తర్వాత ప్రపంచము సగం పాతదైనప్పుడు, లేక 2500 సంవత్సరాలు పూర్తయినప్పుడు, లేక త్రేతా ద్వాపర యుగాల సంగమ సమయంలో రావణుడు వస్తాడు. సంగమం అయితే తప్పకుండా ఉండాలి. త్రేతాయుగము ద్వాపర యుగాల సంగమంలో దేవీ దేవతలు వామ మార్గంలో కింద పడిపోయినప్పుడు రావణుడు వస్తాడు. ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. తండ్రి కూడా కలియుగాంతం మరియు సత్యయుగాదుల సంగమంలో వస్తాడు. రావణుడు త్రేతా ద్వాపర యుగాల సంగమంలో వస్తాడు. ఇప్పుడు ఈ సంగమంను కళ్యాణకారి అని అనరు. దానిని అకళ్యాణకారి అని అంటారు. తండ్రి పేరు కళ్యాణకారి. ద్వాపర యుగం నుండి అకళ్యాణకారి యుగం ప్రారంభం అవుతుంది. తండ్రి అయితే చైతన్య బీజరూపులు. వారిలో పూర్తి వృక్ష జ్ఞానమంతా ఉంది. ఆ బీజం కూడా చైతన్యంగా ఉంటే నా ద్వారా ఈ వృక్షము ఇలా వెలువడుతుందని కూడా చెప్పుతుంది. కానీ అది జడమైనందున ఏమీ చెప్పలేదు. బీజం వేయడం వల్ల వృక్షము మొదట చిన్నదిగా వస్తుందని మనకి తెలుసు. పెరిగిన తర్వాత ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ చైతన్యంగా ఉన్నవారే అన్నిటినీ తెలపగలరు. ప్రపంచంలో అయితే మానవులు ఏవేవో చేస్తూ ఉంటారు. కొత్త కొత్తవి ఆవిష్కరిస్తూ ఉంటారు. చంద్రుని వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నీ మీరిప్పుడు వింటున్నారు. చంద్రుడు ఎలా ఉంటాడో చూసి పరిశీలించేందుకు ఎన్ని లక్షల మైళ్ళ దూరం వరకు వెళ్తారు. సముద్రాన్ని పరిశీలించేందుకు ఎంత దూరం వెళ్తారు? పరిశీలిస్తారు. కానీ చివరి దశను చేరుకోలేరు. ఎక్కడ చూసినా నీరే ఉంటుంది. విమానంలో పైకి వెళ్తారు. అందులో తిరిగి వచ్చే వరకు కూడా పెట్రోలు ఉండే విధంగా నింపాలి. ఆకాశం అనంతమైంది కదా, సాగరం కూడా అనంతమైనదే. ఇక్కడ బేహద్దు జ్ఞాన సాగర్లున్న విధంగా అక్కడ నీటి బేహద్దు సాగరం ఉంది. ఆకాశతత్వం కూడా బేహద్దుగా ఉన్నది. భూమి కూడా బేహద్దుగా ఉంది. వెళ్తూ ఉండండి. సాగరం కింద మళ్ళీ భూమి ఉంది. కొండ దేనిపై నిలబడి ఉంది? భూమిపై. భూమిని తవ్వుతూ ఉంటే కొండలు వస్తాయి. దాని కింద మళ్ళీ నీరు కూడా వస్తుంది. సముద్రం కూడా భూమిపైనే ఉంది. ఎంతవరకు నీరుందో, ఎంతవరకు భూమి ఉందో వాటి అంత్యాన్ని ఎవరూ చేరుకోలేరు. పరంపిత పరమాత్మ అనంతమైన తండ్రి వారిని అనంతుడు అని అనరు. మనుషులు భలే ఈశ్వరుడు అనంతుడని, మాయ కూడా అనంతము అని అంటారు. కానీ ఈశ్వరుడు అనంతంగా ఉండజాలరు. మీరు అర్థం చేసుకున్నారు. ఆకాశం మాత్రమే అనంతమైనది. ఇవి పంచతత్వాలు. ఆకాశము, వాయువు, ఈ పంచతత్వాలు తమో ప్రధానమైన మాత్రమే. ఆత్మ కూడా తమో ప్రధానమైనప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. ఎంత చిన్న ఆత్మ 84 జన్మలు అనుభవిస్తుంది. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది అనాది నాటకము. ఇది అంతమవ్వదు. ఇది పారంపర్యం నుండి వస్తూ ఉంది. ఎప్పటి నుండి ప్రారంభమైందో చెబితే అంతం కూడా జరగాలి. కొత్త ప్రపంచం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో
అర్థం చేయించాలి. అది మళ్ళీ పాతదవుతుంది. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఇది తిరుగుతూనే ఉంటుందని మీకిప్పుడు తెలుసు. వారైతే కేవలం కోతలు కోస్తూ వచ్చారు. శాస్త్రాలలో సత్యయుగం ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కాబట్టి మనుషులు వింటూ వింటూ అదే సత్యమని భావించారు. భగవంతుడు వచ్చి తమ పరిచయాన్ని ఎప్పుడు ఇస్తారు తెలియనందున కలియుగం ఆయుష్ ఇంకా 40,000 సంవత్సరాలుందని అనేస్తారు. మీరు అర్థం చేయించినంత వరకు వారికి తెలియదు. కల్పం ఆయుష్ 5,000 సంవత్సరాలే అని, లక్షల సంవత్సరాలు కాదని అర్థం చేయించేందుకు ఇప్పుడు మీరు నిమిత్తంగా ఉన్నారు. భక్తి మార్గపు సామాగ్రి ఎంతో ఉన్నది. మనుషుల వద్ద ధనముంటే ఖర్చు చేస్తారు. బాబా మనకి ఎంతో ధనమిచ్చి వెళ్ళారు. తండ్రి అంటారు, బేహద్దు తండ్రి కనుక బేహద్దు వారసత్వాన్ని ఇస్తారు. దీని ద్వారా సుఖం కూడా లభిస్తుంది, ఆయువు కూడా పెరుగుతుంది. తండ్రి పిల్లలకి చెప్తారు, నా ప్రియమైన పిల్లలారా, ఆయుష్మాన్ భవ. అక్కడ మీకు 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. మృత్యువు ఎప్పుడూ కబళించజాలదు. తండ్రి మీకు వరమిస్తారు, మిమ్మల్ని ఆయుష్మంతులుగా చేస్తారు, అమరులుగా అవుతారు. అక్కడ ఎప్పటికీ అకాల మృత్యువు జరగదు. అక్కడ మీరు చాలా సుఖంగా ఉంటారు. అందుకే దానిని సుఖధామమని అంటారు. ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా చాలా లభిస్తుంది. చాలా సుఖవంతులుగా కూడా ఉంటారు. నిరుపేదలుగా ఉన్నవారు కిరీటదారులుగా అవుతారు. దేవీ దేవత ధర్మం స్థాపించేందుకు తండ్రి వస్తారని మీ బుద్ధిలో ఉంది. అప్పుడు వృక్షం చిన్నదిగా ఉంటుంది. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉంటుంది. విశ్వమంతటా శాంతి ఉందని అంటారు. మొత్తం విశ్వమంతటా పాత్రధారులుగా మనమే ఉంటామని ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిస్తే మనం ఎప్పటి నుండి పాత్ర చేస్తూ ఉన్నామో తెలపాలి. పిల్లలైన మీకిప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా ద్వారా లభించింది మరెవ్వరి ద్వారా లభించందనే గీతలో కూడా ఉన్నది కదా. మొత్తం భూమి ఆకాశాన్ని విశ్వరాజాధికారులుగా ఇచ్చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికంతా అధికారులుగా ఉండేవారు. తర్వాత ఉన్న రాజులు భారతదేశానికి చెందినవారు. బాబా ఇచ్చేది మరెవ్వరూ ఇవ్వలేరని గాయనం కూడా ఉంది. తండ్రే వచ్చి ప్రాప్తి చేయిస్తారు. కాబట్టి ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. దానిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. అర్థం చేసుకోవలసింది చాలా ఉన్నది. ఇప్పుడు ఎవరు అర్థం చేయించగలరో తెలిసిందా? బంధనముక్తులు తండ్రి వద్దకు ఎవరైనా వస్తే ఎంతమంది పిల్లలున్నారో అని బాబా అడుగుతారు. అప్పుడు 5 మంది పిల్లలున్నారు, 6వ బిడ్డ శివబాబా అని అంటారు. కాబట్టి అందరికంటే పెద్ద కొడుకు అయినారు కదా. మనం శివబాబాకు చెందిన వారుగా అయితే శివబాబా మళ్ళీ తమ సంతానంగా చేసుకొని విశ్వానికి అధికారులుగా చేసేస్తారు. పిల్లలు వారసులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణుడు శివబాబాకు పూర్తి వారసులు. ముందు జన్మలో శివబాబాకు తమదంతా ఇచ్చేశారు. కాబట్టి వారసత్వం తప్పకుండా పిల్లలకు లభించాలి. నన్ను వారసునిగా చేసుకోండి, ఇక ఎవ్వరూ ఉండరాదని బాబా చెప్పారు. బాబా ఇదంతా మీదే, మీదంతా మళ్ళీ మాదే అని అంటారు. మీరు మాకు మొత్తం విశ్వరాజ్యాన్నంతా వారసత్వంగా ఇస్తారు. ఎందుకంటే మా వద్ద ఏముందో దానినంతా మీకు ఇచ్చేశాము. డ్రామాలో రచింపబడింది కదా. అర్జునునికి వినాశాన్ని చూపించారు, చతుర్ముఖని కూడా చూపించారు, చతుర్భుజునిగా చూపించారు. అర్జునుడు మరెవరో కాదు, ఇతనికి సాక్షాత్కారమైంది.
రాజ్యము లభించేటప్పుడు శివబాబాని ఎందుకు వారసునిగా చేసుకోరాదు అని అనుకున్నారు. వారు మళ్ళీ నన్ను వారసునిగా చేసుకుంటారు. ఇది చాలా మంచి వ్యాపారము. ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు, అంతా గుప్తంగా ఇచ్చేశారు. దీనిని గుప్తదానమని అంటారు. ఇతనికి ఏమైందో ఎవరికి ఏమీ తెలియదు. ఇతనికి వైరాగ్యం కలిగింది. బహుశా సన్యాసిగా అయిపోయాడని కొందరు అనుకున్నారు. కావున పిల్లలు కూడా ఇలా అంటారు. 5 మంది పిల్లలు ఉన్నారు. ఇక ఒక కొడుకుగా మేము శివబాబాని చేసుకుంటాము. ఇతను కూడా తనదంతా బాబా ఎదురుగా ఉంచేశాడు. తద్వారా చాలామందికి సర్వీస్ జరిగింది. బ్రహ్మబాబాని చూసి ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని ఆలోచన అందరికీ కలిగింది. అందరూ ఇళ్ళు వాకిలి వదిలి పరిగెత్తి వచ్చారు. అప్పటి నుండే హంగామా ప్రారంభమైంది. ఇప్పటి ఇంటిని వదిలిపెట్టే ధైర్యాన్ని వారు చూపించారు. బట్టి జరిగిందని శాస్త్రాలలో కూడా వ్రాయబడింది. ఎందుకంటే వారికి ఏకాంతం తప్పకుండా కావాలి. తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు. బంధుమిత్రులు మొదలైన వారు ఎవ్వరూ గుర్తు ఉండరాదు. ఎందుకంటే ఏదైతే పతితంగా అయిందో దానిని తప్పకుండా పావనంగా చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. ఇందులోనే సమస్యలు కష్టాలు వస్తాయి. ఇది స్త్రీ పురుషుల మధ్యలో కొట్లాట పెట్టే జ్ఞానమని అనేవారు. ఎందుకంటే ఒకరు పవిత్రంగా ఉంటూ మరొకరు లేకుంటే అల్లకల్లోలం జరుగుతుంది. వీరందరూ దెబ్బలు తిన్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా కొత్త విషయం జరిగింది కదా. ఇంతమంది పారిపోతూ ఉన్నారు. ఏమైందని అందరూ ఆశ్చర్యపడేవారు. మనుషులకి తెలివైతే లేదు, ఏదో శక్తి ఉందని మాత్రమే అనేవారు. తమ ఇంటిని వదిలి పారిపోయే విధంగా ఎప్పుడూ జరగలేదు. డ్రామాలో ఈ చరిత్ర అంతా శివబాబాది. కొందరు ఖాళీ చేతులతోనే పరిగెత్తి వచ్చారు. ఇది కూడా ఆట. ఇంటిని అందరినీ వదిలి వచ్చేశారు. ఏమీ గుర్తులేదు. కేవలం ఇది శరీరము, దీనితో పని చేయాలి. ఆత్మను కూడా స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా చేయాలి. అప్పుడే పవిత్రమైన ఆత్మలు వాపస్ వెళ్ళగలరు. అపవిత్రమైన ఆత్మ స్వర్గానికి వెళ్ళలేదు. ఆ నియమము లేదు. ముక్తిధామంలో పవిత్రమైన వారే ఉండాలి. పవిత్రంగా అవ్వడంలోనే ఎన్నో విఘ్నాలు వస్తాయి. ఇంతకుముందు ఇతర సత్సంగాలకు వెళ్ళేందుకు ఆపేవారు కాదు. ఎక్కడికైనా వెళ్తూ ఉండేవారు. ఇక్కడ పవిత్రతా నియమం ఉన్నందున విఘ్నాలు వస్తాయి. పవిత్రంగా అవ్వకపోతే వాపసు ఇంటికి వెళ్ళలేరని అర్థం చేసుకుంటారు. ధర్మరాజు ద్వారా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అప్పుడు చిన్న పదవి లభిస్తుంది. శిక్షలను అనుభవించకుంటే పదవి కూడా మంచిది లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. తండ్రి అంటారు, మధురమైన పిల్లలారా, మీరు నా వద్దకు రావాలి. పాత శరీరాన్ని వదిలి పవిత్ర ఆత్మగా అయ్యి రావాలి. మళ్ళీ పంచతత్వాలు సతో ప్రధానంగా తయారైనప్పుడు సతో ప్రధానమైన కొత్త శరీరం మీకు లభిస్తుంది. అంతా అతలాకుతలమై కొత్తలిగా తయారవుతుంది. బాబా ఇతనిలో వచ్చి ప్రవేశించిన విధంగా ఆత్మ కూడా ఏ కష్టం లేకుండా గర్భమహల్లో వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు లైట్ వలె వెలుగుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఇవన్నీ డ్రామాలో రచించబడ్డాయి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. ధారణ: ఆత్మను పావనంగా చేసుకునేందుకు ఏకాంత బట్టీలో ఉండాలి.
ఒక్క తండ్రి తప్ప మరే బంధుమిత్రులెవ్వరూ గుర్తు రాకూడదు. బుద్ధిలో జ్ఞానమంతా ఉంచుకొని బంధనముక్తులుగా అయ్యి ఇతరులకు సేవ చేయాలి. తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. తండ్రి ఎలాగైతే అన్నీ గుప్తంగా చేశారో అలా గుప్తదానం చేయాలి. వరదానము: మాయా యొక్క భయంకర రూపం యొక్క ఆటను సాక్షిగా ఉండి చూసే మాయాజీత్ భవ. మాయను ఆహ్వానించేవారు దాని భయంకరమైన రూపం చూసి భయపడరు. సాక్షిగా ఉండి చూడటం వల్ల ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మాయ యొక్క బాహ్య రూపము పెద్ద పులి రూపము, కానీ దానిలో పిల్లికున్నంత బలం కూడా ఉండదు. కేవలం మీరు భయపడి దానిని పెద్దగా చేసేస్తారు. ఏం చేయాలి, ఎలా జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఏం జరుగుతూ ఉందో అది మంచిదే, ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిదే అనే పాఠాన్ని గుర్తుపెట్టుకోండి. సాక్షిగా ఉండి ఆట చూస్తూ ఉంటే మాయాజీత్ అవుతారు. స్లోగన్: ఎవరైతే సహనశీలుగా ఉంటారో వారు ఎవరి భావ స్వభావంలో కాలిపోరు. వ్యర్థ విషయాలు ఒక చెవితో విని ఇంకొక చెవిలో వదిలేస్తారు. ఓం శాంతి. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. బ్రహ్మతనువున జ్యోతిగా వెలసి సత్య జ్ఞానమును బోధించి సద్బ్రాహ్మణులాగా విల్చి సద్గురు తండ్రిగా పాలన చేసిన త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. శంఖు చక్ర గదా పద్మములు విష్ణుమూర్తికి అలంకారాలు. పవిత్రవాణి చిహ్నము శంఖము. పవిత్రవాణి చిహ్నము శంఖము. అంతర్ముఖమున ఆత్మను దర్శించు సంకేతమే స్వదర్శన చక్రము. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. ప్రవృత్తిలో నిమిత్త మాత్రముగా కర్మయోగి సుకర్మలగా వించు సూచక కమలము. కామ క్రోధ మద లోభములపై విజయ విహారము విష్ణు గదా. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. ఆకారి దేవత భయంకరుడు తపోమూర్తి శంకరుడు. సూక్ష్మలోక నివాసి అయి తపశక్తికి ప్రతిరూపమైన త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు.
మూర్తి నాగుని